చేయాలనుకుంటున్నప్పుడు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో అది వీళ్ళకి వల్ల కావట్లేదు, ఓకే వెళ్ళట్లేదు. మండలిలో నువ్వు రైట్ చేయాల్సింది వెంటనే దాని మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైట్ చేసి, ఎలాగ నువ్వు గొడ్డలి పార్టీ అంటున్నావు ఏంటి ప్రాతిపదిక అంటే వాళ్ళు మాట్లాడతారు. గొడ్డలి వివేకానంద రెడ్డి అని, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసు లేదు, భారతీయ మీద ఎట్లాంటి కేసు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదు అసలు కేసు. ఇంకోటి అది కూడా నువ్వు దాంట్లో ఆ లెక్కనైతే గనక ఎన్టీ రామారావు దాన్ని బేస్ చేసుకుని వెన్నుపోటు పార్టీ అని వీళ్ళు పిలవట్లేదు కదా అక్కడ. కాబట్టి సంస్కారహీనమైన భాష నువ్వు వాడేటట్టయితే కనుక ఇది అన్నటువంటిది వీళ్ళు రైట్ చేయాలి. అది మండలిలో మాట్లాడేటటువంటి సందర్భంలో అయినా శాసనసభలోనైనా సరే రైట్ చేయడం అనేటటువంటిది ఉండాలి. వీళ్ళకి ఆ పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేయడం అనేది విఫలమవుతున్నారు. పాయింట్ టు పాయింట్ ఈవెన్ బయట అయినా సరే ఏ ప్రాతిపదికన మీరు అంటున్నారు గొడ్డల పార్టీ అనేటటువంటిది మీకు సంబంధించి మిమ్మల్ని రాక్షస పార్టీ అనాలా, ఉన్మాద పార్టీ అనాలా? ఎందుకంటే కనబడ్డ వాళ్ళందరినీ కొడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈవెన్ చివరికి టీచర్లు వెళ్ళి వినతి పత్రం ఇస్తే గురించి దాని గురించి సస్పెండ్లు చేస్తున్నారు. ఉన్మాద పార్టీ అని మిమ్మల్ని మేము అంటలేదు కదా అనే పదాన్ని అది నిర్మాణాత్మకంగా వీళ్ళు రైట్ చేయాలి. అఫెన్సివ్ అటాక్ తెలుగుదేశం చేస్తున్నప్పుడు దానికి డిఫెన్స్ లోనే ఉంటున్నారు లేదా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు తప్పించి